డే 7 కంటిన్యూషన్ క్లాస్ ఇది. మన లాస్ట్ క్లాస్‌లో మనం లైవ్ మార్కెట్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చాలామంది లైవ్ మార్కెట్‌లో ఎలా ఐడెంటిఫై చేయాలో చాలా కష్టం కాబట్టి, లైవ్ మార్కెట్‌లో నేను ఈ వీడియో షూట్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎలా పర్ఫెక్ట్‌గా అనలైజ్ చేయాలని. మనం లాస్ట్ క్లాస్‌లో 2 క్యాండిల్స్ యూజ్ చేసి మన థర్డ్ క్యాండిల్ ఎలా ఐడెంటిఫై చేయాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఏందంటే మనం ఇంటర్నల్ బ్రేక్ డౌన్ చేయాలి. ఇక్కడ మనం 40 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ మనం మెయిన్ అనేది 40 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ తీసుకుంటాం. డైలీ మనకు 3 టార్గెట్స్ మాత్రమే ఉంటాయి. 1, 2, 3 ఈ క్యాండిల్ ఒకటి. ఈ 3 కంప్లీట్ అయినాక నెక్స్ట్ 2 క్యాండిల్స్ మనం అబ్జర్వ్ చేయాలి. థర్డ్ క్యాండిల్ మన ఎంట్రీ టార్గెట్ లెవెల్. ఈ 3 క్యాండిల్స్ అయిపోయినాక నెక్స్ట్ 2 క్యాండిల్స్ మనం అబ్జర్వ్ చేయాలి. చేసినాక ఈ 2 క్యాండిల్స్ యూజ్ చేసి మన థర్డ్ క్యాండిల్ ఐడెంటిఫై చేయాలి. ఇలా మనం మార్కెట్ అబ్జర్వ్ చేయాలి. థర్డ్ క్యాండిల్ తోటి మనం టార్గెట్ ఐడెంటిఫై చేయాలి. మళ్ళీ ఏం చేయాలి, రిపీట్ చేయాలి. 2 క్యాండిల్స్ అబ్జర్వ్ చేయాలి, థర్డ్ క్యాండిల్ ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ 2 క్యాండిల్స్ అబ్జర్వ్ చేయాలి, థర్డ్ క్యాండిల్ ఎంట్రీ లెవెల్ ప్లాన్ చేయాలి. ఇలా చేస్తే ఏమవుతుందంటే మనం ఓ ట్రేడింగ్ చేయం. డైలీ 3 ట్రేడ్స్ వస్తాయి. ఈ 3లో కూడా వ్యాలిడ్ ఇన్వాలిడ్ ట్రేడ్స్ మనం నాయిస్ ఎలిమినేట్ చేస్తే ఏమవుతుందంటే పర్ఫెక్ట్ 1 to 2 ట్రేడ్స్ వస్తాయి. దాంట్లో మన క్యాపిటల్ ఈజీగా ప్రొటెక్ట్ చేయొచ్చు. ఓవర్ ట్రేడింగ్ చేయం. మనం ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనం ఫస్ట్ 2 క్యాండిల్స్ అయిపోయినాయి. థర్డ్ క్యాండిల్ ఐడెంటిఫై చేస్తాం. కానీ ఫోర్త్ క్యాండిల్ ఉంది కాబట్టి మనం నెక్స్ట్ క్యాండిల్ కూడా అబ్జర్వ్ చేయాలి. అది అయిపోయినాకనే మనం ఇప్పుడు టైం చూడొచ్చు 12:35 వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనం ట్రేడ్ ప్లాన్ చేస్తాం. మనము ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో నిఫ్టీ ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దామంటే బ్యాంక్ నిఫ్టీ అనలైజ్ చేద్దాం. సేమ్ ప్యాటర్న్ ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ 2 క్యాండిల్స్ మన రూల్ ఏంది, సెకండ్ క్యాండిల్కి బాటమ్ ఐకి లైన్ డ్రా చేయాలి. ఫస్ట్ క్యాండిల్ ఐ, సెకండ్ క్యాండిల్ లో, డౌన్ సైడ్కి లైన్ డ్రా చేసినాను. సేమ్ ఫస్ట్ క్యాండిల్ లో నుంచి సెకండ్ క్యాండిల్ ఐకి అప్ సైడ్కి లైన్ మార్క్ చేశాను. కానీ ఇక్కడ మార్కెట్ అనేది మన లెవెల్ రీచ్ కాలే. నేను మీకు క్లియర్ లైవ్ మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంతకంటే సింపుల్గా ఇంకెవరు చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి, స్ప్లిట్ చేయాలి. మన రూల్ అదే కదా, సింపుల్ పెట్టుకున్నాం. అబ్జర్వ్ చేయాలి, స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు 40 మినిట్స్ స్ప్లిట్ చేసి 20 మినిట్స్ స్ప్లిట్ చేశాను. స్ప్లిట్ చేసి మన 4 క్యాండిల్స్ వస్తాయి. 4 థర్డ్ క్యాండిల్ అనేది 5, 6. ఇప్పుడు చూడొచ్చు, ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ లో, ఈ 2 అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ క్యాండిల్ అనేది లో ఉంది. ఫోర్త్ క్యాండిల్కి నేను మార్క్ చేశాను. మీకు అర్థమైనట్టు ఇక్కడ నేను చూడొచ్చు, ఫస్ట్ క్యాండిల్ నుంచి 1-4 ప్యాటర్న్ లైన్ 1-4 ప్యాటర్న్ వచ్చింది. 1-4 ప్యాటర్న్ అనేది ఇన్వాలిడ్ ప్యాటర్న్. ఎందుకంటే మనం టార్గెట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు, అది మీ రిస్క్ బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. 1:1 అలా వస్తుంది కొన్నిసార్లు. కానీ ఇది ఏమవుతుంది, ఇలాంటి ట్రేడ్స్ అనేది సడన్ రివర్స్ మూవ్ వస్తుంది. ఇప్పుడు 20 మినిట్స్ లోవర్ టైం ఫ్రేమ్లో చూడొచ్చు. లోవర్ టైం ఫ్రేమ్లో కూడా మనం లైన్ అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు, టాప్ తీసుకున్నాను. ఈ లో పాయింట్ ఎక్కడ ఉంది, 10:15 తర్వాత. 10:15 ఇదే 10:15. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ స్టార్ట్ అయింది. 10:15 నుంచి మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది, 10:15కి స్టార్ట్ అయింది. 10:15 నుంచి 10:35, 34 వరకు ఈ రేంజ్ చూడొచ్చు. మనకి ఈ రేంజ్ 10:15 నుంచి 10:34 అనేది సింగిల్ క్యాండిల్ రేంజ్. అంటే ఈ రేంజ్లో మనం లో ఎక్కడుంది, ఈ పాయింట్ లో, ఈ లో పాయింట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మనం లైన్ అనేది ఐడెంటిఫై చేసుకొని అడ్జస్ట్ చేస్తే మన టార్గెట్ అనేది ఇక్కడ చూడొచ్చు. నా టార్గెట్ హిట్ అయింది, మన రివర్స్ అయింది. ఇక్కడ మీరు ఇలాంటి ట్రేడ్స్ మీరు ప్లాన్ చేసుకోవాలి మీ రిస్క్ బట్టి.
మనం ఏం చేయాలి, ఎస్ఎల్ అన్నది ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో, ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ ప్రీవియస్ క్యాండిల్ ఐ అన్నది ఎస్ఎల్ పెట్టుకోవాలి, లేదా ఈ లెవెల్ అన్న ఎస్ఎల్ పెట్టుకోవాలి. టార్గెట్ హిట్ కావాలి, ఎగ్జిట్ కావాలి. నెక్స్ట్ ఏంటంటే కొన్నిసార్లు మార్కెట్ టార్గెట్ హిట్ కాదు, ఈ లెవెల్ని ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ క్యాండిల్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది, 55కి క్లోజ్ అవుతుంది. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. క్లోజ్ అయిపోగానే ఎగ్జిట్ కావాలి, దీన్ని టైం ఎగ్జిట్ అంటాం. కానీ మన ట్రేడ్స్ అయినా ఎప్పుడు ప్లాన్ చేయాలంటే 20 minutes టైం ఫ్రేమ్లో ప్లాన్ చేయాలి, 5 minutesలో ప్లాన్ చేయాలి. 5 minutes ప్లాన్ చేస్తేనే మనం ఇక్కడ చూడొచ్చు. 5 minutes ప్లాన్ చేస్తే ఎస్ఎల్ పాయింట్ అనేది ఈజీ ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఎస్ఎల్, ఇది ఎస్ఎల్, ఇది మన టార్గెట్. ఇక్కడ చూడొచ్చు ఎస్ఎల్, ఇక్కడ ఎస్ఎల్ మనకి చాలా తక్కువ ఉంది. ఇట్లా లోవర్ టైం ఫ్రేమ్ తీసుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలంటే సేమ్ మనం ఇంటర్నల్ బ్రేక్ డౌన్ అంటాం. ఇది 20 minutes టైం ఫ్రేమ్. 20 minutes టైం ఫ్రేమ్లో కూడా ఇంటర్నల్ బ్రేక్ డౌన్ చేయాలంటే మనం జనరల్గా మనం ఎక్కడ స్టార్ట్ అయినాం, ఫస్ట్ 2 క్యాండిల్ చూసేసి థర్డ్ క్యాండిల్ ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ కూడా ఏం చేయాలి, ఇంటర్నల్ బ్రేక్ డౌన్ అంటే ఈ సెకండ్ క్యాండిల్ని ఏం చేయాలంటే ఇంటర్నల్గా బ్రేక్ డౌన్ చేయాలి. ఇది బ్రేక్ డౌన్ చేస్తే మనకి 2 క్యాండిల్స్ వస్తాయి. ఈ క్యాండిల్స్ని కూడా మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ 2 క్యాండిల్స్ని ఎలా డ్రా చేస్తామో ఈ 2 క్యాండిల్స్ కూడా అలా డ్రా చేయాలి. దాన్ని ఇంటర్నల్ బ్రేక్ డౌన్ అంటాం. ఇక్కడ రెడ్ ఉంది కాబట్టి నేను వేరే కలర్ తీసుకుంటున్నాను. ఇంటర్నల్ అంటే ఈ క్యాండిల్ 1 2 ఇది 1 2 క్యాండిల్స్ అనుకుంటాం. దీన్ని కూడా నేను లైన్ డ్రా చేస్తాను, చూడొచ్చు. ఓన్లీ ఇంటర్నల్ ఈ సెకండ్ క్యాండిల్ చూసేది లైన్ డ్రా చేస్తాను, సింపుల్. ఫస్ట్ క్యాండిల్కి సెకండ్ క్యాండిల్ ఐకి డ్రా చేశాను, ఫస్ట్ క్యాండిల్ ఐ నుంచి సెకండ్ క్యాండిల్లోకి లైన్ డ్రా చేశాను. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి, 4 క్యాండిల్స్లో కన్వర్ట్ చేయాలి. మన రూల్ ఏంటంటే 1 క్యాండిల్ని 2 క్యాండిల్స్గా కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ 2 క్యాండిల్స్ని 4 క్యాండిల్స్గా కన్వర్ట్ చేయాలి. అది ఇంటర్నల్ బ్రేక్ డౌన్ తోటి చేయాలి. ఇలా ఇప్పుడు మనం చూడొచ్చు, ఒక 1 క్యాండిల్ ఉంది, 1 క్యాండిల్ని 2 క్యాండిల్స్ని కన్వర్ట్ చేయాలి. ఎలా చేసాం, స్ప్లిట్ చేసాం. ఇప్పుడు 2 క్యాండిల్స్ని 4 క్యాండిల్స్ని కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు 20 ఉంది కాబట్టి 4 రావాలంటే ఏం చేయాలి, 5 minutes టైం ఫ్రేమ్ షిఫ్ట్ కావాలి. 20, ఇది 10 minutes టైం ఫ్రేమ్. స్ప్లిట్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు. ఎందుకు ఇలా చేస్తున్నంటే మనం ఎప్పుడైనా రిస్క్ని డిక్రీజ్ చేయాలి. ఇప్పుడు జనరల్ మనం డైరెక్ట్గా 20 minutes టైం ఫ్రేమ్లో ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తే రిస్క్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇంత పెద్ద రిస్క్ మనకు చేయదు కాబట్టి మనం రిస్క్ని డిక్రీజ్ చేయాలంటే ఇంటర్నల్ టైం ఫ్రేమ్ చేయాలి మనం. ఇది మన స్వింగ్ ట్రేడింగ్లో మనం ఎక్కువ లాస్ కాగానే ఇంట్రాడే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే లాస్ ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి మనం ఇంటర్నల్ బ్రేక్ డౌన్ చేయాల్సింది. మన రిస్క్ డిక్రీజ్ చేయాలంటే ఇలా చేయాలి. 4 క్యాండిల్ కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ క్యాండిల్ 1-3 ప్యాటర్న్, ఇది 1-3 ప్యాటర్న్ 1-3 ప్యాటర్న్ 1-3 ప్యాటర్న్ అది ఇక్కడ చూడొచ్చు. 1-3 ప్యాటర్న్ అది వ్యాలిడ్ ప్యాటర్న్. 1-3 ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇలా స్మూత్గా మార్కెట్ పైకి వెళ్తుంది. ఇలా స్మూత్గా వచ్చేస్తుంది మార్కెట్. అందుకే వీటిని వ్యాలిడ్ పాయింట్స్ అంటాం. ఇక్కడ చూడొచ్చు 1-3 కాదు, ఇది 2-4 ఉన్నట్టు. ఇది 2-4 ప్యాటర్న్, 1-3 కాదు, 2-4 ప్యాటర్న్. 2-3 ప్యాటర్న్, 2-3 ప్యాటర్న్ అది ఇన్వాలిడ్ ప్యాటర్న్. 2-3 ప్యాటర్న్ ఇన్వాలిడ్ ప్యాటర్న్. ఎప్పుడైనా 2-3 ప్యాటర్న్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, లాస్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 2-3 ప్యాటర్న్ వస్తే మనం 2-4కి లైన్ మార్క్ చేయాలి. ఇప్పుడు 2-3 వచ్చింది కాబట్టి నేను ఏం చేస్తాను, 4th క్యాండిల్కి లైన్ మార్క్ చేస్తాను. ఇది 4, ఇలా లైన్ మార్క్ చేస్తాను. 2-4కి లైన్ మార్క్ చేయాలి మనం.
ఇక్కడ చూడొచ్చు నేను 1 మినిట్ టైం ఫ్రేమ్లో నేను మార్క్ వేసినట్టు ఈ రెడ్ కలర్ లైన్ అనేది 40 మినిట్స్ టైం ఫ్రేమ్, ఇది పర్పుల్ కలర్ అన్నది 10 మినిట్స్ టైం ఫ్రేమ్. మల్టిపుల్ లైన్స్ అన్నది ఒక సింగిల్ పాయింట్కి మన టార్గెట్ ప్రొజెక్ట్ చేస్తుంది కాబట్టి ఇలా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా మనం ఈజీ ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు నేను లైన్ మార్క్ చేసిన, మార్కెట్ హిట్ అయింది, పైకి వెళ్ళింది. ఇలా మనం ఇంటర్నల్గా బ్రేక్ డౌన్ చేయాలి టైం ఫ్రేమ్స్ అని. మన రూల్ ఏంది, సింగిల్ క్యాండిల్ని 2 క్యాండిల్స్ కన్వర్ట్ చేయాలి, 2ని 4 చేసి ఇది వ్యాలిడ్ పాయింటా ఇన్వాలిడ్ పాయింట్ ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి మనం టార్గెట్స్ ఈజీ ఐడెంటిఫై చేస్తాం. ఇది లైవ్ మార్కెట్, ఇది 27th మండే. ఇలా కావాలంటే నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే మనం నెక్స్ట్ టార్గెట్ పాయింట్ అనేది ఎక్కడ ఉంది, 12:35 ఉంది కదా, 12:30 వీడియో కూడా షూట్ చేసి మీకు లైవ్ మార్కెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అలా కాకుండా ఇంకోటి నెక్స్ట్ వేరే చార్ట్ చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఫస్ట్ 2 క్యాండిల్స్ సేమ్ ఇదే మీకు స్వింగ్ ట్రేడింగ్లో కూడా చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్లో చేయొచ్చు, మీరు ఏ మార్కెట్లోనే చేయొచ్చు. మీరు లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ మన టార్గెట్ హిట్ అవుతుందా లేదా, ఎగ్జిట్ అవ్వాలా లేదా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. దీన్ని ఇంకా కొంచెం మన అడ్వాన్స్గా మనం తీసుకెళ్తా, ఎలా అబ్జర్వ్ చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, కానీ ఇక్కడ చూడొచ్చు కానీ బ్రేక్ కాలేదు. సెకండ్ క్యాండిల్ బ్రేక్ చేయలేదు కాబట్టి లోపల ఉంది, కానీ అయినా మనం బ్రేక్ డౌన్ చేస్తాం. చూడండి 40 మినిట్స్, 20 మినిట్స్, ఇది 10 మినిట్స్ పెట్టేస్తాను ఇంటర్నల్ బ్రేక్ డౌన్ కోసం. 40 మినిట్స్ టైం ఫ్రేమ్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ క్యాండిల్ ఐ నుంచి సెకండ్ క్యాండిల్ లో ఇక్కడ ఏం చేస్తాం, లైన్స్ అడ్జస్ట్ చేస్తాం. ఇది ఏ ప్యాటర్న్కి వస్తుందో అడ్జస్ట్ చేస్తాం. చూడొచ్చు 1 2 3 4, ఇక్కడ 4th క్యాండిల్కి లో ఉంది, ఇలా లైన్ అడ్జస్ట్ చేశాను. ఇక్కడ కూడా అదే లైన్ అడ్జస్ట్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ క్యాండిల్ నుంచి సెకండ్ క్యాండిల్, ఇక్కడ చూస్తే అడ్జస్ట్ చేసిన లైన్ 2 3 ప్యాటర్న్. అంటే ఇక్కడ 2 3 ప్యాటర్న్ అంటే ఇన్వాలిడ్ ప్యాటర్న్. మనం 2 4కి లైన్ డ్రా చేస్తాం. 2 4 కూడా ఇదే, కానీ ఇక్కడ 2 4 డ్రా చేశాను, ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ సెకండ్ క్యాండిల్ కూడా ఇంటర్నల్ బ్రేక్ డౌన్ చేయాలి. ఫస్ట్ క్యాండిల్ని 2 క్యాండిల్స్ పెట్టాయి, ఈ 2ని 4 క్యాండిల్స్ కన్వర్ట్ చేస్తాం. 1 2 3 4, ఇది ఏం ప్యాటర్న్, 1 3 1 3 1 3 ప్యాటర్న్. ఇది ఇక్కడ మార్కెట్ అనేది బ్రేక్ కాలేదు. బ్రేక్ అవుతే ఈ లెవెల్ అనేది మన టార్గెట్ అవుతుంది, ఈ పాయింట్ అనేది. ఇక్కడ కూడా మార్కెట్ పైకి బ్రేక్ కాలేదు. బ్రేక్ అవుతే ఇదైనా మన టార్గెట్ అవుతుంది. నేను లోవర్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను మేము. ఇక్కడ కూడా లైన్స్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా లైన్స్ అడ్జస్ట్ చేసుకుంటే మార్కెట్ స్ట్రక్చర్ తెలుస్తుంది. బ్రేక్ కాలేదు. బ్రేక్ అయితే ఇది మన టార్గెట్ అవుతుంది, కానీ బ్రేక్ కాలేదు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది. మనం ఎస్ఎల్ ఎలా ఐడెంటిఫై చేస్తాం, 10 మినిట్స్, మంత్లీ ప్యాటర్న్. మన ఇక్కడ కూడా మన ఎంట్రీ లెవెల్ అనేది 5 మినిట్స్ ఎంట్రీ లెవెల్ అవుతుంది. 10 మినిట్స్ కాబట్టి మనం ఇక్కడ కూడా మన ఇంటర్నల్ బ్రేక్ డౌన్ చేయాలి. 1 2 సెకండ్ క్యాండిల్ ఇదే కదా, సెకండ్ క్యాండిల్ కూడా ఇంటర్నల్ బ్రేక్ డౌన్ చేద్దాం. ఇలా
మన 4 క్యాండిల్స్ వస్తే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను 5 మినిట్స్ పెట్టాను, చేంజ్ చేశాను చూడండి. ఫస్ట్ క్యాండిల్ నుంచి సెకండ్ క్యాండిల్ అంటే ఇది లైన్ మార్క్ చేశాను, ఇలా లైన్ అడ్జస్ట్ చేస్తాను చూడొచ్చు. ఇక్కడ మనం ఈ థర్డ్ క్యాండిల్ 10:35 అనేది బ్రేక్ అవుతాయి, మన ఎస్ఎల్ అనేది ప్రీవియస్ క్యాండిల్ ఇప్పుడు 10:35 ఇది ప్రీవియస్ క్యాండిల్ అనేది ఇది, ఈ పాయింట్ అనేది ఈ క్యాండిల్ అనేది ఎస్ఎల్ అవుతుంది. మన హయ్యర్ టైం ఫ్రేమ్ తీసుకుంటే ఈ క్యాండిల్ ఎస్ఎల్ అవుతుంది, కానీ మనం ఏం చేస్తాం ఇలా స్ప్లిట్ చేస్తాం కాబట్టి 5 మినిట్స్ ప్రీవియస్ క్యాండిల్ మాత్రమే ఎస్ఎల్ తీసుకుంటాం. ఈ టాపిక్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టుంది మీకు, డౌట్స్ ఉంటే చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో. సింపుల్, మనం ఏం చేస్తామంటే 40 మినిట్స్ టైం ఫ్రేమ్ని 20 మినిట్స్కి షిఫ్ట్ చేస్తాం, 20 మినిట్స్ నుంచి 10 మినిట్స్కి, 10 మినిట్స్ నుంచి 5 మినిట్స్కి, ఎందుకంటే 5 మినిట్స్లో మనం ఎంట్రీ ఎగ్జిట్ ఎస్ఎల్ ఐడెంటిఫై చేయడానికి. మనం 40 మినిట్స్లో ఎస్ఎల్ పెట్టుకుంటే ఎక్కువ రేంజ్ ఎక్కువ ఉంటుంది, 5 మినిట్స్లో పెట్టుకుంటే రేంజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ మా బ్రేక్అవుట్ పాయింట్ అనేది మినిమం 20 మినిట్స్ బ్రేక్అవుట్ పెట్టుకోవాలి. బ్రేక్అవుట్ లెవెల్ అనేది 20 మినిట్స్ పెట్టుకోవాలి, 20 అన్న 40 అని హయ్యర్ టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. లెస్ దాన్ 10 మినిట్స్ మనం పెట్టుకోవద్దు, 10-5 పెట్టుకోవద్దు, ఎందుకంటే అది ఫేక్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎలా అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ 40 మినిట్స్ టైం ఫ్రేమ్ సెకండ్ క్యాండిల్, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్, సపోర్ట్ లెవెల్, అంటే ఈ లెవెల్ మనం పెట్టుకోవచ్చు. సేమ్ ఈ 20 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా ఇదే కామన్ లెవెల్, ఈ లెవెల్ అన్న చాలా కామన్ లెవెల్ మనం పెట్టుకోవచ్చు. 10 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా కామన్ లెవెల్ అదే, ఇలా మనం పెట్టుకుంటాం. హయ్యర్ టైం ఫ్రేమ్ సపోర్ట్ రెసిస్టెంట్ అన్నది మన ఎంట్రీకి ప్లాన్ చేసుకోవాలి. 10 మినిట్స్ 5 మినిట్స్ మనం ప్లాన్ చేయొద్దు ఎప్పుడైనా, ఎందుకంటే ఫేక్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా అంటే ఇక్కడ చూడొచ్చు, ఇలా బ్రేక్ అవుతుంది, బ్రేక్ అయ్యి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఎప్పుడైనా అలా చూడొద్దు, బట్ 20 మినిట్స్ టైం ఫ్రేమ్లో ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడైనా. చాలాసార్లు కొన్నిసార్లు అయితే కొన్నిసార్లు కాబట్టి మ్యాక్సిమం 20 నుంచి ఎబో టైం ఫ్రేమ్ మనం చూసుకోవాలి. 10-5 ఎంట్రీ ప్లాన్ చేయొద్దు. ఎస్ఎల్ మాత్రం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎస్ఎల్ పెట్టుకోవాలి. మనం ఎక్కువ మన క్యాపిటల్ అనేది సేవ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఏం చార్జ్ చూద్దాం, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్స్ కాకుండా నెక్స్ట్ వేరే రిలయన్స్ చూడొచ్చు. 40 మినిట్స్, 20 మినిట్స్, 10 మినిట్స్. మీరు ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయకపోతే అర్థం కాదు ఇది, అందుకే లైవ్ మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడొచ్చు 40 మినిట్స్. నెక్స్ట్ నేను ఇక్కడ 12:35 కూడా నేను అది రికార్డ్ చేసి చెప్తాను. అన్ని మనం టోటల్ 6 అవర్స్ మనం రికార్డ్ చేసి మీకు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి నేను ఆ టైంకి మళ్ళీ లైవ్ మార్కెట్ అనేది చెప్తాను. చూడొచ్చు, ఫస్ట్ క్యాండిల్కి సెకండ్ క్యాండిల్కి లైన్ మార్క్ చేశాను. 40 మినిట్స్ ఇప్పుడు ఫస్ట్ 2 క్యాండిల్స్ పెట్టి చేస్తున్నాను. 20 మినిట్స్కి లైన్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ క్యాండిల్కి ఫోర్త్ క్యాండిల్. నెక్స్ట్ ఈ సెకండ్ క్యాండిల్ కూడా మనం ఇంటర్నల్ స్ప్లిట్ చేస్తాం. స్ప్లిట్ చేస్తే 2 వచ్చినాయి, ఈ 2ని 4 కన్వర్ట్ చేయాలి. 1 2 3 4. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈ రెడ్ని కన్ఫ్యూజ్ కాకుండా నేను వేరే లైన్ తీసుకుని, ఇక్కడ మనం టూల్ బార్ ఉంటాయి, టూల్ బార్లో చాలా ఉంటాయి లైన్స్, నేను అన్నీ యాడ్ చేసుకున్నాను, దాన్ని బట్టి మేము కలరింగ్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఏం చేస్తాను, ఇది చూడొచ్చు, సెకండ్ క్యాండిల్కి ఇది, ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఉంటాయి, కలర్ కోడ్ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ మనం డోంట్ ఎక్స్టెండ్ పెట్టుకోవాలి. ఎక్స్టెండ్ అంటే లైన్ అనేది ఇట్లా ఎక్స్టెండ్ అవుతుంది, లైన్ మనకు అవసరం ఉండేది, అది డోంట్ ఎక్స్టెండ్. కలర్ కోడ్ పెట్టుకోవాలి, సేవ్ చేసుకోవాలి. చూడొచ్చు, సెకండ్ క్యాండిల్ని 2 క్యాండిల్స్ స్ప్లిట్ చేసాం, ఆ 2ని మనం 4గా కన్వర్ట్ చేసాం. అంటే ఇది ఫస్ట్ క్యాండిల్, 1 2 3 4 అన్నది ఇలా మార్కింగ్ ఇచ్చుకొని చూస్తాం మనం. ఇక్కడ ఏముంది, ఈ సెకండ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఈ 2 అబ్జర్వ్ చేసి సెకండ్ క్యాండిల్ అనేది అయి ఉంది. నెక్స్ట్ సెకండ్ క్యాండిల్లో 3 4 మనం అబ్జర్వ్ చేస్తే థర్డ్ క్యాండిల్ అన్నది లో ఉంది,
అంటే ఇది 2-3 ప్యాటర్న్ బాటమ్ 2-3 ప్యాటర్న్ డౌన్ ట్రెండ్, అంటే ఇది ఇన్వాలిడ్ ట్రేడ్. ఈ ట్రేడ్ మనం ప్లాన్ చేయొద్దు, ఇన్వాలిడ్ ట్రేడ్. అంటే 2-4కి మార్క్ వేసుకోవాలి మనం. 4 అంటే ఇదే కాబట్టి 4కి ఎక్స్టెండ్ చేశాను. కానీ మనం ట్రేడ్స్ ప్లాన్ చేయొద్దు, కానీ ఇలా చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ అన్నది ఇలా 90 డిగ్రీస్ మార్కెట్ వెళ్ళదు, ఇట్లా డయాగ్నల్గా వెళ్తుంది కాబట్టి మనం పొజిషన్ చేంజ్ చేస్తాం. సేమ్ డౌన్ ట్రెండ్లో కూడా అంతే, 90 డిగ్రీస్ వెళ్ళదు, డయాగ్నల్గా వెళ్తుంది. నెక్స్ట్ ఇది ఇక్కడ, ఇది కింద ఉంటుంది డౌన్ ట్రెండ్. 1-2 క్యాండిల్లో మనం ఫస్ట్ క్యాండిల్కి లో ఉంది, సెకండ్ క్యాండిల్ కంపేర్ చేస్తే, థర్డ్ 4 కంపేర్ చేస్తే థర్డ్ క్యాండిల్ అన్నది అది ఎక్కువ ఉంది. ఇదేంటి 1-3 ప్యాటర్న్. 1-3 ప్యాటర్న్ అనేది వ్యాలిడ్ ప్యాటర్న్. మన ప్యాటర్న్స్ ఇది టార్గెట్ లెవెల్, థర్డ్ క్యాండిల్ ఇది టార్గెట్ లెవెల్. ఈ 2 సైడ్ ఏది బ్రేక్ అయితే తీసుకోవాలి. కానీ వ్యాలిడ్ కాబట్టి ఎక్కువ మనం అప్ ట్రెండ్కే మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. కానీ మార్కెట్ అన్న అప్ బ్రేక్ కావాలి, కింద బ్రేక్ అయింది. మీరు లోవర్ టైం ఫ్రేమ్ చూడొచ్చు. లోవర్ టైం ఫ్రేమ్ కూడా మనం లైన్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. లోవర్ టైం ఫ్రేమ్ ఇలా వెళ్తుంది మార్కెట్ చూడొచ్చు. ఇలా బ్రేక్అవుట్ ఇచ్చి మన టార్గెట్ రేంజ్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఇది ఇన్వాలిడ్. మార్కెట్ అనేది మళ్ళీ అదే సైడ్ వేస్లో వెళ్ళిపోయింది. పైన బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ అనేది ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు, ఎందుకంటే మన రేంజ్ ఎక్కువ ఉంది. ఇక్కడ చూడొచ్చు రేంజ్ అనేది చాలా తక్కువ ఉంది. బ్రేక్అవుట్ అయితే టార్గెట్ అనేది చాలా రేంజ్ చాలా తక్కువ. అందుకే మనం ఇట్లా డిఫరెన్షియేషన్ చేసుకోవాలి, వ్యాలిడ్ ఏంది ఇన్వాలిడ్ ఏంది. మన వ్యాలిడ్ దాంట్లో ఏంటంటే మన రేంజ్ ఎక్కువ ఉంటుంది, టార్గెట్ ఎక్కువ ఉంటుంది, ఎస్ఎల్ ఎక్కువ ఉంటుంది. ఇన్వాలిడ్ అనేది మార్కెట్ అనేది ఇలా జిగ్జాగ్కి వెళ్ళి మనకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి జిగ్జాగ్ ట్రేడ్స్ ఇలా మనం మార్కెట్ ఎప్పుడైనా మనకు కన్ఫ్యూజ్ చేస్తుంది. లాస్ హోల్డ్ చేస్తాం, ఓవర్ ట్రేడింగ్ చేస్తాం, యావరేజింగ్ చేస్తాం, డౌట్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే ఇలాంటి ట్రేడ్స్ ఎక్కువ అవాయిడ్ చేయాలి. రేంజ్ ఎక్కువ ఉంటే తప్ప అది కూడా మనం క్యాపిటల్ చాలా తక్కువ డిప్లాయ్ చేయాలి, ఎక్కువ చేయొద్దు. మీరు రిస్క్ బట్టి మేనేజ్ చేయాలి. ఇలాంటి ట్రేడ్స్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నేను నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ కూడా రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. లైవ్ మార్కెట్లో మనం ఇంకో ట్రేడ్ ఎలా ప్లాన్ చేస్తామో చూపిస్తాం.